మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనము. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని మార్చేది దేవుడు. నీ జీవితాన్ని మార్చింది దేవుడే కదా. అంధకారంలో ఉన్న నీ జీవితాన్ని, రోగాలతో ఉన్న నీ జీవితాన్ని ఈరోజు స్వస్థపరిచి వెలుగులోకి నడిపించింది ఎవరు? దేవుడే కదా. అయితే నీ ప్రవర్తన దేవుని దగ్గర ఎలా ఉంది? ఆయనను ఆనందింపజేసేలా ఉందా, లేదంటే ఆయనను బాధ పెట్టేలా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను మార్చుకున్నది, ఆయన నిన్ను బాగు చేసింది నీ ప్రవర్తన చూచి ఆయన ఆనందించడానికి తప్ప బాధపడడానికి కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత అందరూ కూడా బాగుపరచబడిన తర్వాత ఆయనను సంతోషపెట్టేవారిగా, ఆనందపరిచేవారిగా వారి ప్రవర్తనను మార్చుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రవర్తన ఎలా ఉందో సరిచేసుకొని దేవుణ్ణి సంతోషపెడుతూ, ఆనందింపజేస్తూ, దేవునికి మహిమకరంగా నీవు నీ ప్రవర్తన కాపాడుకుంటూ జీవించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా జీవితాలన్నీ బాగున్నాయంటే, అంధకారమైన మా జీవితాలను వెలుగులోకి వచ్చాయి అంటే కేవలం నీవేనయ్యా మా జీవితాలను స్థిరపరిచింది. కాబట్టి మా జీవితాల ద్వారా ఇంతవరకు నీవు బాధపడ్డావేమోనైనా మమ్మల్ని క్షమించండి. మా ప్రవర్తన ద్వారా నీవు బాధపడ్డావేమో మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి అలాగుండక మా ప్రవర్తన ద్వారా నీకు ఆనందం కలిగేలా, మా ప్రవర్తన ద్వారా నీకు సంతోషం కలిగేలా, మా ప్రవర్తన ద్వారా నీకు మహిమ కలిగేలా మేము జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.